మీడియా 10 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సన్లైట్ ఆర్టులో మెరుస్తున్న అంబేద్కర్. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఫీజు రియంబర్స్మెంట్ నిధులుగా 1200 కోట్ల రూపాయలు విడుదల చేయడంపై కర్నూలులో టీడీపీ శ్రేణుల సంబరాలు. దేశవ్యాప్త సమ్మెకు మద్దతుగా నర్సంపేటలో కార్మిక సంఘాల భారీ ర్యాలీ. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నాయన్ రాజేందర్ రెడ్డి, గుండు సుధారాణి నిరసన. స్టార్ హీరోయిన్ నుంచి డాక్టర్గా శ్రీలీల మరో ఘనత. మెడిసిన్ పూర్తి చేసి అధికారికంగా డాక్టర్ పట్టా అందుకున్న శ్రీలీల. ఇక వివరాల్లోకి వెళ్తే, వెండి తెరపై తన డ్యాన్స్ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ధమాకా బ్యూటీ శ్రీలీల ఇప్పుడు మరో అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. షూటింగ్లతో బిజీగా ఉంటూనే చదువును కొనసాగించిన ఆమె మెడిసిన్ పూర్తి చేసి అధికారికంగా డాక్టర్ శ్రీలీలగా నిలిచారు. తోటి విద్యార్థుల మధ్య పట్టా అందుకుంటూ వైద్య వృత్తి పట్ల తన నిబద్ధతను చాటారు. గ్లామర్ ప్రపంచంలో మెరవడమే కాదు, సేవాభావంతో కూడిన మార్గాన్ని ఎంచుకున్న శ్రీలీల నేటి యువతకు నిజమైన స్ఫూర్తిగా నిలుస్తున్నారు. Those who seek my help. Ladies and gentlemen, the doctors from the class of 2020. Those who seek my help. Ladies and gentlemen, the doctors from the class of 2020. ప్రజాస్వామ్య పండుగలో మెట్టుపల్లిలో హృదయాన్ని తాకే సంఘటన చోటు చేసుకుంది. తీవ్ర అనారోగ్యంతో మంచానికే పరిమితమైన 88 ఏళ్ల అడపు సరస్వతి గారు తన పౌర బాధ్యతను మాత్రం మరవలేదు. కుటుంబ సభ్యుల సహాయంతో అంబులెన్స్లో పోలింగ్ కేంద్రానికి చేరుకుని స్ట్రెచ్చర్ పైనే వెళ్లి తన ఓటు హక్కును వినియోగించారు. ఓటు వేయడానికి సాకులు చెప్పేవారికి ఆమె ఒక గొప్ప స్ఫూర్తిగా నిలిచారు. నా దేశం కోసం నా ఓటు నా బాధ్యత అనే సందేశాన్ని మౌనంగా చాటి చెప్పారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వరంగల్ జిల్లా నర్సంపేటలో ప్రశాంతంగా ముగిసిన 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల పోలింగ్. ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్
ఫీజు రియంబర్స్మెంట్ నిధులుగా 1200 కోట్ల రూపాయలు విడుదల చేయడంపై కర్నూలులో టీడీపీ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు. పార్లమెంట్ తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట బాణసంచా కాల్చి స్వీట్లు పంచారు. ఈ కార్యక్రమానికి టీడీపీ పార్లమెంట్ అధ్యక్షురాలు గుడ్సే ఆది కృష్ణమ్మ, ప్రధాన కార్యదర్శి నాగరాజ్ యాదవ్ హాజరయ్యారు. గతంలో బకాయిల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న విద్యార్థులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చిందని నేతలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నీటిపారుదల శాఖలో 7,189 నిర్వహణ పనులకు పరిపాలన ఆమోదం లభించింది. భూముల బదిలీకి సంబంధించిన చట్ట సవరణ ముసాయిదాకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గాజువాకలో 1000 చదరపు గజాల వరకు క్రమబద్ధీకరణ దరఖాస్తుల గడువును మరో 6 నెలలు పొడిగించారు. అలాగే నంద్యాల జిల్లాలో 1500 ఎకరాల్లో 250 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం భూమిని NREDCAPకి కేటాయించనున్నారు. వరంగల్ నగరంలో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ముఖ్యంగా అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో రోడ్లను ఆక్రమించి పాత ఫర్నిచర్ విక్రయిస్తున్న వ్యాపారులపై వరంగల్ ట్రాఫిక్ సిఐ సుజాత గారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్ల మీదకు ఫర్నిచర్ను తీసుకువచ్చి విక్రయించడం వల్ల వాహనదారులకు తీవ్ర అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికుల నుంచి ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలో స్వయంగా రంగంలోకి దిగిన సిఐ సుజాత గారు రోడ్డుపై ఉన్న సామాగ్రిని తక్షణమే వెనక్కి జరిపించాలని ఆదేశించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ సందర్భంగా 15వ వార్డులో బీఆర్ఎస్ బీజేపీ శ్రేణులు పరస్పరం దాడులకు దిగడంతో కేంద్రం వద్ద ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వాగ్వాదంతో మొదలైన వివాదం తోపులాట బాహాబాహి వరకు వెళ్లి స్థానికులను భయాందోళనకు గురిచేసింది. ఇదే సమయంలో 8వ వార్డులో బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య కూడా ఘర్షణ చోటు చేసుకోగా డబ్బులు పంచుతున్నారనే ఆరోపణలు కారణంగా తెలుస్తుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేసి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. Hey!
ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసినందుకు కర్నూలులో విద్యార్థులు మంత్రి నారా లోకేష్కు ధన్యవాదాలు తెలుపుతూ భారీ ర్యాలీ చేశారు. పాణ్యం నియోజకవర్గ నాయకులు గౌరవ్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో విద్యార్థులు నారా లోకేష్ ఫ్లెక్స్కి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా గౌరవ్ వెంకటరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత 5 సంవత్సరాల నుంచి విద్యార్థుల ఫీజు చెల్లించినందున వారి సర్టిఫికెట్లు చేతికి అందక ఇబ్బందులు పడ్డారని, మంత్రి లోకేష్ 1200 కోట్ల నిధులు మంజూరు చేయడంతో విద్యార్థుల కష్టాలు తీరాయని విద్యార్థి యువజన నాయకులు శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులు నారా లోకేష్ కు ధన్యవాదాలు తెలుపుతూ నినాదాలు చేశారు. చంద్రబాబు నాయుడు కూటమి నాయకుల ఐక్యత, కూటమి ప్రభుత్వం. నారా లోకేష్ గారి నాయకత్వం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు గారి నాయకత్వం, జై తెలుగుదేశం. నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం. ఆంధ్రప్రదేశ్లో ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజు. మన ప్రియతమ నాయకుడు, యువ నాయకుడైన లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి పిల్లల ఫీజు రియంబర్స్మెంట్ కింద 1200 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా ఎన్నో ఏళ్ల నుంచి సర్టిఫికేట్లు రాక, కాలేజీలో ఫీజులు పడక చాలా ఇబ్బంది పడుతూ ఈరోజు అన్ని కుటుంబాల్లో కూడా ఆనందం నింపింది. దాదాపు 3-4 సంవత్సరాలు గత ప్రభుత్వంలో కంప్లీట్గా ఫీజు రియంబర్స్మెంట్ విద్యార్థుల మీద కానీ అందరి మీద అయిపోయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి సర్టిఫికేట్ లేక చాలా కుటుంబాల్లో ఇబ్బందులు జరుగుతున్నాయి. అటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రతి కుటుంబంలో కూడా సంతోషకరమైన రోజుగా ఇది కూటమి ప్రభుత్వం వల్ల అందరికీ కూడా ఫీజులు పడడం జరిగింది. సో దీనివల్ల అందరి కుటుంబాల్లో కూడా ఆనందం నింపుకుంటుంది. ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మన ప్రియతమ నాయకుడు లోకేష్ బాబు గారికి, చంద్రబాబు నాయుడు గారి కూటమి నాయకులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకునే రోజు కాబట్టి వాళ్ళందరూ కూడా అన్ని కుటుంబాల్లో ఆనందంగా జరుపుతున్న దానికి తెలుగుదేశం ప్రభుత్వము, కూటమి ప్రభుత్వానికి కూడా ప్రతి ఒక్కరు కూడా కంగ్రాచులేషన్ చెప్పడం జరుగుతోంది. పేద విద్యార్థులు గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్ అందక అనేక మంది విద్యార్థులు ఉన్నత విద్యకు దూరం అవడం జరిగింది. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడంతో గత ప్రభుత్వంలో అనేక మంది విద్యార్థులు ఉన్న విద్యను మధ్యలోనే ఆపేసడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో గత ప్రభుత్వం 3600 కోట్లు పెండింగ్లో ఫీజు రియంబర్స్ పెట్టడం జరిగింది. వాటన్నిటి విడుదల చేస్తూనే ఈ రోజున 1200 కోట్ల రూపాయలను 2024-25 సంవత్సరానికి నారా లోకేష్ బాబు గారు 12 కోట్లు విడుదల చేయడం జరిగింది. చాలా సంతోషించదగ్గ విషయం. పేద విద్యార్థులు ఉన్నత విద్యను మధ్యలో ఆపకూడదు. పేద విద్యార్థులు ఉన్నత విద్యను చదువుకోవాలి. ఈ దేశానికి, రాష్ట్రానికి సేవ చేయాలని దృఢ సంకల్పంతో లోకేష్ బాబు కృషి చేసినందుకు ప్రత్యేకంగా విద్యార్థుల తరఫున కృతజ్ఞత తెలియజేస్తూ నారా లోకేష్ గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ లోకేష్ అన్న. ఈ విద్యార్థులకు అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ అనేది రిలీజ్ చేసినందుకు లోకేష్ అన్నకి చాలా థ్యాంక్ యూ. అందువల్ల చాలా పేద విద్యార్థులకి చాలా ఉపయోగపడుతుంది ఈ ఫీజు అనేది. పేద విద్యార్థులు ఎక్కడైనా ప్రైవేట్ కాలేజీలో ఎక్కడైనా జాయిన్ కావాలన్నా కూడా వాళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఫీజు రియంబర్స్మెంట్ అనేది. ఈ ఫీజు రియంబర్స్మెంట్ రిలీజ్ చేసినందుకు లోకేష్ అన్నకు మరోసారి థ్యాంక్ యూ చెప్పుకుంటూ లోకేష్ అన్నకు ధన్యవాదాలు. గవర్నమెంట్ ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది. మా తల్లిదండ్రులు కూడా చాలా ఆనందంగా పడుతున్నారు. ఈ అవకాశాన్ని కల్పించినందుకు మాకు చాలా లోకేష్ అన్న గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మేము ఈ ఫీజు రియంబర్స్మెంట్ అనేది చాలా ఉపయోగపడుతుంది విద్యార్థులకు, పేద విద్యార్థులకు. ఇలా ఇస్తూ ఉండాలని కోరుకుంటున్నాము మేము. లోకేష్ అన్న గారికి చాలా ధన్యవాదాలు, గౌరవ చంద్రబాబు గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము.
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ నిబంధనలను రద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు మరియు ప్రభుత్వ సేవలు ప్రైవేటీకరణను నిలిపివేయాలని, నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ విధానాన్ని రద్దు చేయాలని, పిఎస్యులో ఆపరేషన్ మరియు మెయింటెనెన్స్ పనుల అవుట్సోర్సింగ్ నిలిపివేయాలని, ఎంత అశ్వత మరియు నిరంతర పనులలో కాంట్రాక్టు కార్మికుల నియామకాన్ని ఆపాలని, అసంఘటిత రంగం కాంట్రాక్టు కార్మికుల, స్కీమ్ వర్కర్ల సహా అందరికీ 26,000 రూపాయల జాతీయ కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ బిఎస్ఎన్ఎల్ ఈయు, ఎన్ఎఫ్టియు, ఈబిఎస్ఎన్ఎల్యు నాయకులు రామరాజు, ఆదినారాయణలు కోరారు. ఈరోజు కర్నూలు నగరంలోని నెహ్రూ నగర్ బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట ప్రదర్శన నిర్వహించారు. ఈరోజు దేశవ్యాప్త సమ్మె ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీలు బిఎస్ఎన్ఎల్ అలాగే ఎన్ఎఫ్టి ఇద్దరు 2 యూనియన్లు పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఈ సమ్మెలో సంఘీభావం తెలుపుతూ ఉన్నాము. అలాగే ఈరోజు 4 లేబర్ కోడ్స్ అనేది చాలా వ్యతిరేకము. ఎందుకంటే ఈ లేబర్ కోడ్స్ వల్ల చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఎంప్లాయీస్కి అయితేనేమి, కార్మికులకైతేనేమి, రైతులకైతేనేమి, ఇక్కడ ప్రతి వర్కర్కి ఇబ్బందికరంగా చేస్తున్నారు. కాబట్టి ఈ బిఎస్ఎన్ఎల్లో ఈరోజు పెద్ద ఎత్తున సమ్మె చేస్తున్నాము. ఈ సమ్మెలో చాలా వరకు మేము కొన్ని మద్దతు మాత్రం ఇవ్వగలుగుతున్నాము. ఎందుకంటే ఈ పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనేదానికి కొన్ని ఇబ్బందుల కారణాల వల్ల చేయలేకపోతున్నాము. ఎందుకంటే ఈరోజు 4 మానిటైజేషన్ పైప్ లైన్ అనే విధానాన్ని ఈరోజు ఇది ఓఎఫ్సి కేబుల్ను పెద్ద ఎత్తున ఈరోజు రద్దు చేయడానికి, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ఈ విధంగా చేస్తున్నారు. అలాగే ఈ ఎంప్లాయీస్కి కూడా దాదాపు 2017 నుంచి పే రివిజన్ కూడా జరపకుండా పెండింగ్లో పెట్టారు. అలాగే బిఎస్ఎన్ఎల్కి 4G 5G కూడా నామమాత్రంగానే దొరుకుతున్నాయి. కొత్త ఎక్విప్మెంట్ అని చెప్పి స్వదేశీ ఎక్విప్మెంట్తో ఈరోజు నడుపుతున్నాము. ప్రైవేట్ కంపెనీలన్నీ ఈ చైనా ఎక్విప్మెంట్తో, పాత ఎక్విప్మెంట్తో ఈరోజు నడుపుతుంది. కాబట్టి అందువల్లనే మనం ఈరోజు కొంచెం చేయలేకపోతున్నాము. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన ఈ అందరికీ ధన్యవాదాలు. కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు మా బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళ స్ట్రైక్కు మద్దతుగా మేము ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టినాము. మా సాలిడారిటీ పెంచుతున్నాము, వాళ్ళకి మద్దతు ఇస్తున్నాము. ముఖ్యంగా ఏమంటే ఈరోజు సమ్మె ఈ ప్రదర్శన చేయడానికి కారణం ఏమంటే ముఖ్యంగా 26 కోట్లని లేబర్ కోడ్లని రద్దు చేసి దాని స్థానంలో 4 కోట్లను చేస్తున్నారు. ఆ 4 కోట్లు కూడా ఎట్లున్నాయంటే యాజమాన్యానికి అనుకూలంగా ఉన్నాయి కానీ కార్మికులకు అనుకూలంగా లేవన్నమాట. ఇంతకుముందు 100 మంది ఉండే కార్మికులకు ఉండేదాన్ని ఇప్పుడు దాన్ని 300 కార్మికులు ఉంటేనే వాళ్ళకు ఈపీఎఫ్ ఇవన్నీ కటింగ్ అవన్నీ పెట్టినారనమాట. కాబట్టి దీనివల్ల చిన్న సంస్థల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది, పెద్ద సంస్థలు ఉండే కార్మికులకే న్యాయం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పి మేము ఈరోజు ఈ ప్రదర్శన చేస్తున్నాము. అలాగే మా బిఎస్ఎన్ఎల్లో కూడా మాకు 2017 నుంచి మాకు వేజ్ రివిజన్ రాలేదు. దాంట్లో ఈ డిమాండ్స్ కూడా దాంట్లో ఉన్నాయి. కాబట్టి అది వెంటనే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రదర్శన చేస్తున్నాము. అలాగే ఈ 4G 5G టెక్నాలజీ కూడా ప్రైవేట్ ఆపరేటర్లు అందరూ ఇచ్చినారు. మా బిఎస్ఎన్ఎల్ ఇంకా వెనుకబడి ఉంది. దానికి కారణం ఏమంటే స్వదేశీ టెక్నాలజీ అంటున్నారు కానీ బిఎస్ఎన్ఎల్ ఒక్కోదానికి స్వదేశీ అని చెప్పి ప్రైవేట్ ఆపరేటర్లకి ఏమో విదేశీ టెక్నాలజీ వాడుతున్నారు. దానివల్ల మాకు లాస్ వస్తుంది. వీళ్ళు ఏమంటారు బిఎస్ఎన్ఎల్ లాస్ ఉంది కాబట్టి మేము వేజ్ రివిజన్ అంటారు. లాస్ రావడానికి కారణం ఎంప్లాయీస్ కాదు, ప్రభుత్వ నిర్ణయం. కాబట్టి ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నిలుస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ సార్. కేంద్ర ప్రభుత్వానికి కార్మికులు పాడి కట్టుతారని హెచ్చరిస్తూ దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను కర్నూలు జిల్లాలో విజయవంతం చేశారు. కర్నూలు కలెక్టరేట్ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక రైతు వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు దేశవ్యాప్తంగా కోట్లాది మంది కార్మికులు రైతులు సమ్మె చేస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 4 లేబర్ కోడ్లు అమలుకు తీసుకొచ్చింది. 4 లేబర్ కోడ్ అమలు చేయడం అంటే కార్మికులు కట్టుబానిసలుగా మార్చడమే. ఈ దేశంలో పెట్టుబడిదారులు కార్పొరేట్ కంపెనీల యొక్క ప్రయోజనాల కోసం మాత్రమే 4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చెప్పేసి మేము భావిస్తున్నాం. అట్లా వ్యవసాయ రంగాన్ని పూర్తిగా దెబ్బతీసే పద్ధతిలో అమెరికా, యూరోపియన్ దేశాలతో భారత ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. భారత ప్రభుత్వం చేసుకున్న ఒప్పందం ఫలితంగా మన దేశంలోకి విదేశాల వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడిప్పుడుగా వస్తాయి. మన దేశ వ్యవసాయం దెబ్బతింటుంది. మన పత్తి రైతులు, మొక్కజొన్న రైతులు, సోయాబీన్ రైతులు, పాల రైతులు పూర్తిగా నష్టపోతారు. అట్లే ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ మహాత్మా గాంధీ పేరు మార్చి చట్టంలో సారాంశాన్ని తీసేసి పేదలకు వ్యతిరేకమైన పద్ధతిలో చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ 3 ప్రధానమైన డిమాండ్ల పైన దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు అదాని అంబానీలకు మాత్రమే వారు మాత్రమే వికసిస్తా ఉన్నారు. వారు మాత్రమే దేశ సంపదను కొల్లగొడతా ఉన్నారు. రంగంలో ఉన్నటువంటి కార్మికులను పిలిచి, వ్యవసాయంలో పండించే రైతులను పిలిచి, వ్యవసాయ కూలీలను పిలిచి మీరు చర్చలకు పిలవడం ద్వారా వారి సమస్యల పరిష్కారం ద్వారా మీరు అధికారంలో ఉంటారు, లేకపోతే గద్దె దిగుతారు. గద్దె దిగడానికి ఈరోజు దేశవ్యాప్తంగా జరిగినటువంటి సార్వత్రిక సమ్మె ఈరోజు పెద్ద ఎత్తున సైరన్ మోగిస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా హన్మకొండలో కాంగ్రెస్ సిపిఐ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి స్వయంగా ఆటో నడుపుతూ నిరసన తెలుపగా మేయర్ గుండు సుధారాణి మరియు సిపిఐ నాయకులు ఆయనతో కలిసి పాల్గొన్నారు. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లా నుండి వందలాది బైకులతో కార్యకర్తలు ప్రదర్శన చేపట్టారు. కేంద్రం కార్మిక చట్టాలను మారుస్తూ కార్మికుల పొట్ట కొడుతుందని ఐఎన్టీయూసీ మరియు వామపక్ష నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరించారు.
మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.